వాళ్ళకేం వాళ్ళు బెంగుళూరులో ఉంటారు. అందరు ఈ మాట అనేవాళ్ళేనబ్బా. మీకేం తెలుసమ్మా ఇక్కడ కష్టాలన్నీ. నేను చెప్తా విను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు అన్నీ కష్టాలే. మనకొచ్చే జీతం వరిగింజంత అయితే ఖర్చేమో ఆవగింజంత ఉంటుంది. ఒంట్లో బాగాలేదురా నాయన ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకుందాము అంటే రవ్వ ఇడ్లీ, తట్ట ఇడ్లీ అని వేరే వేరే పేర్లు పెడతారు. కానీ మంచి ఇడ్లీ ఒక్కటి దొరకదు. హాలిడేస్ వచ్చాయి ఊరికి వెళ్దాము అనుకుంటే నార్మల్ వీక్ డేస్లో ఏమో 600 నుంచి 900 వరకు ఉంటుంది టికెట్. అదే హాలిడేస్ టైంలో ఒక్కొక్కటి 2500 నుంచి 3500 దాకా ఉంటుంది. సరే కదా అని ట్రైన్కి వెళ్దాం అనుకుంటే ట్రైన్కి అసలు టికెట్లే ఉండవు. 1 మంత్ ముందే ఫుల్ అయిపోయింది అది. సరే పండక్కి బట్టలు తెచ్చుకుందాము అనుకుంటే నార్మల్ రోజుల్లో 50 రూపాయలకు దొరికేది పండగ టైమ్స్లో 350 రూపాయలకు దొరికిద్ది. ఇంట్లో పని అవ్వట్లేదు, బట్టలు ఆరట్లేదు అని వాషింగ్ మిషన్ వేస్తే వాషింగ్ మిషన్ వేసినప్పుడు ఎండ బాగానే వచ్చిద్ది, బట్టలు ఆరేసేటప్పటికి వర్షంతో తడిచిపోయిద్ది. సరే కదా ఆరేసిన బట్టలు తెచ్చుకుందాము అని వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళేలోపు ఎండ వచ్చిద్ది. సిటీలో ఉంటున్నాం కదా కొంచెం అడ్జస్ట్ అయ్యి బతుకుదాము అనుకుంటే ఆశలు కోరికలు అన్నీ చంపేసుకొని బతకాలి. వచ్చిన శాలరీ వచ్చినట్టే ఒక 1 వీక్ 10 డేస్లోనే అయిపోయింది. మిగతా రోజులు మొత్తం పస్తులే. దూరంగా ఉన్న వాళ్ళకి మీకేం తెలుస్తుంది, దగ్గర ఉన్న వాళ్ళకి మాకు తెలుస్తుంది.